పాత్రికేయులకు ప్రభుత్వ పరంగా అందించాల్సిన సంక్షేమ పథకాలను తప్పకుండా అందిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. మంతని నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడానికి మంతనికి వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు శనివారం మంతని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియపరిచేలా పాత్రికేయులు వార్తల ద్వారా ప్రచారం చేయాలని కోరారు. ప్రజలకు మంచి పరిపాలన అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడానికి నేరుగా ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను వివరించాలని నాయకులను, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబును పాత్రికేయులు ఆత్మీయంగా సన్మానించగా జిల్లా కమిటీ నియమితులైన మందని ప్రెస్ క్లబ్ సభ్యులను మంత్రి సన్మానించారు. ఈ రోజు నేను చెప్తా ఉన్నా, ప్రభుత్వం నాది, ప్రభుత్వం మాది, మీది అందరిది. ఆ బాధ్యతల భాగంగానే మీరు చెప్పింది ఒకటి సిఎస్ఆర్ నిధులు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, లేకుంటే సంక్షేమ పథకంలో మా వరకు తప్పకుండా కేంద్రీకరించి పనిచేయాలని చెప్తా ఉన్నాం. తప్పకుండా మా వరకు పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేస్తాం, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. నాకు రాజకీయాలు ఉన్నప్పుడు నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలు తీసుకుపోతాం. ఈ మీడియా సమావేశంలో గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్, మంతని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంకరి కుమార్, జిల్లా ప్రెస్ క్లబ్ నాయకులు కొమరోలు చంద్రమోహన్, జిల్లా పాత్రికేయులు దాడుల కమిటీ నాయకులు పెండ్యాల రామ్ కుమార్, సీనియర్ పాత్రికేయులు పోతురాజు సమయం, అంకరి ప్రకాష్, కంది కృష్ణారెడ్డి, ఆర్లబాబు, లక్కాకుల నాగరాజుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉడ్నాల శ్రీనివాస్, కొత్త శ్రీనివాస్, ముసుక్కుల సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.